హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అస్సలు చేదు లేకుండా కాకరకాయ కూరని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను చేసే ఈ పద్ధతిలో కనుక చేశారంటే అన్నంలోకి, చపాతీలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. చేదు కూడా అస్సలు అనిపించదన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్ట్గా ఉంటుంది. మరి ఇక ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేనైతే లేతగా ఉన్న పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. లేత కాకరకాయలు చాలా చేదుగా ఉంటాయి. అయినా సరే మనం వండే ఈ ప్రాసెస్లో కర్రీ అనేది అస్సలు చేదుగా ఉండదన్నమాట. వాటిపైన తొక్కు అంతా కూడా ఏం పీల్ చేయనవసరం లేదండి. వద్దనుకుంటే మీరు పీల్ చేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా మనం అన్ని కాకరకాయలని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి. తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా వేసుకున్నామంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కూరలలో. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ ఉప్పు, పసుపు ఇవన్నిటి కూడా బాగా ఈ కాకరకాయలకు పట్టే విధంగా బాగా కలపండి. ఇలా చేత్తో నొక్కుతున్నట్టు బాగా కలిపామంటే ఈ కాకరలో ఉండే చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకోండి. కాకరి చేదే, నువ్వులు చేదే, మరి చేదు ఎక్కువ అవ్వదా అనుకోకండి. చాలా బాగుంటుంది. చేదును చేదుతోనే పోగొట్టగలం. సో అందుకనేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని మెత్తగా పొడి పట్టుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం నానబెట్టిన కాకరకాయలు అవన్నీ చక్కగా నానిపోయాయండి. అందులో నుంచి వాటర్ కూడా ఇలా పిండితే బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎంత వీలైతే అంత పిండుకోండి. మీరు మరీ వాటర్ ఎక్కువగా ఉంది పిండలేమనుకుంటే మరేం పర్వాలేదు. మీకు ఎంత వీలైతే అంతవరకు అన్ని కాకరకాయని కూడా ఇలా పిండుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్నిటిని పిండి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 7 నుంచి 8 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పొట్టు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదండి. కాస్త దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్ పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఈ నూనె, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపామంటే ఆ ఉల్లిపాయలకి ఈ కాకరకాయలకి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలపండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వరకు ఫ్రై అయ్యాయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ గ్లాస్ దాకా వాటర్ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. నేను చెప్పాను కదా కూరలాగా చేస్తున్నాను అనేసి. సో ఒక 1/2 టీ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉడికించుకున్నామంటే ఈ కాకర అనేది బాగా మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇలా ఉడికిన తర్వాత మరొక్కసారి బాగా కలుపుకోండి. మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే కాస్త రంగు మారి ఎర్ర రంగులోకి వస్తాయండి. ఇవి మరీ ఎర్రగా అయితే వేగవండి, ఎందుకంటే మనం పసుపులో నానబెట్టాం కాబట్టి ఇలాగే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వేగే కొద్దీ చాలా పొడి పొడిగా అవుతుంది. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.
టమోటో వేయడం వల్ల చేదు అనేది ఇంకాస్త తగ్గిపోతుందండి. అలాగే టమోటాలు వేసిన తర్వాత బాగా కలుపుతూ టమోటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇదే విధంగా మనం కలుపుతూ ఉన్నామంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా సాఫ్ట్ అయిపోతుందన్నమాట. ఇలా తయారైన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కారం తీసుకొని మరొక్కసారి బాగా కలపండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మీరు కావాలనుకుంటే ఒకసారి ఉప్పు సరి చూసుకోండి. టేస్ట్ చూసి సరిపోలేదంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొక్కసారి కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది తయారైపోతుంది. ఈ కాకరకాయ కూర అనేది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనం టమోటా వేసాము కాబట్టి చేదు కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మరి ఎక్కువ చేదు అనిపించదు. మా పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు. వెంటనే అన్నంలో కలుపుకొని తిన్నారనమాట. వేడి వేడి అన్నంలోకి వేడి వేడిగా కాకరకాయ కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈసారి విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.